కార్తీక మాసం పురస్కరించుకుని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పాత బస్టాండ్ సమీపంలోని వెలసిన శ్రీ దుర్గాదేవి ఆలయం నుండి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి మహా పాదయాత్ర కార్యక్రమాన్ని డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ లోకక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఉద్దేశంతో ఈ మహా పాదయాత్రను గత 4 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇక భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు నిర్వాహకులు చేశారని అన్నారు. పాదయాత్ర అనంతరం అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తులకు ప్రత్యేక దర్శనం సదుపాయం కల్పించారు. సాయిప్రియ సేవా సమితి అధ్యక్షుడు మరియు జనసేన నాయకుడు జ్యోతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భోజనం ఏర్పాట్లు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఓడూరు కిషోర్, గోదావరి డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లా లక్ష్మి, పద్మశాలీల కార్పొరేషన్ డైరెక్టర్ జయకృష్ణ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కలిసి ప్రారంభించినటువంటిది ఈ యాత్ర అంచెలంచెగా ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కమిటీ వారందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు ఏదైతే గ్రామ పంచాయతీ అయితే మున్సిపాలిటీ ఉందో ఆ పరిధిలోనే కాకుండా మండల వ్యాప్తంగా కూడా హిందూ బంధువులందరూ కూడా ఎప్పటి నుంచో గొల్లప్రోలు గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి ఈ సత్యదేవుని దర్శనార్థం ప్రతి సంవత్సరం కార్తీక మాసం పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా గొల్లప్రోలు నుంచి మొదలెట్టి అన్నవరం వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ అన్నవరంలో సత్యదేవుని దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొనడం, దానికి చేబ్రోలు గ్రామ శివారులో సత్యమ్మ తల్లి ఆలయం వద్ద భక్తులందరూ దర్శనం చేసుకుని వెళ్ళటం జరుగుతాం. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పెండం దొరబాబు గారు వారందరికీ కూడా అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అల్పాహార విందు ఇప్పుడే అందరూ భక్తులందరూ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకునే విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏదైతే కమిటీని నియమించారో ఆ కమిటీలో భాగస్వాములైనటువంటి జ్యోతుల శ్రీనివాస్ గారు కానీ, అయితే ఓడూరు కిషోర్ గారు, పెండం దొరబాబు గారు, నేను మరి అలాగే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే కాపు డైరెక్టర్ ఉన్నటువంటి చల్లా లక్ష్మి గారు, అలాగే సీనియర్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. దీనికి అన్నవరం వెళ్ళిన తర్వాత మళ్ళీ దుర్గాడ జ్యోతుల శ్రీనివాస్ గారు వారందరికీ కూడా భోజన సదుపాయం కల్పించడం జరిగింది. ఏదైనా జనసేన పార్టీ నాయకులు ముందు వరుసలో ఉండే భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో అది జనసేన నాయకులమని, కార్యకర్తలమని ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు. ఈ హిందూ భక్తులందరికీ కూడా ఈరోజు సేవ చేసేటువంటి భాగ్యం కలిగినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం. మరి అందరూ కూడా భక్తులు క్షేమంగా వెళ్ళి అన్నవరం సత్యదేవుని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా ఇన్ఛార్జి గారు మార్పది గారు ఆయన ఇప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీని అభివృద్ధి చేసే దిశగా ఆయనకి అక్కడ స్థానికుడిగా అక్కడ దగ్గరగా అందుబాటులో ఉండడం కోసం ఎప్పటి నుంచో అనపర్తి నియోజకవర్గంలో కూడా మాకు ఇన్ఛార్జ్ కావాలని అక్కడ పాల్గొన్నారు. దాని మీదట పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 5 మెన్ కమిటీగా ఇక్కడ అంటే ఇక్కడ నేను డీసీసీబీ చైర్మన్గా నేనున్నాను, జిల్లా అధ్యక్షుడిగా నేనున్నాను. అలాగే తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ గారు ఉన్నారు, ఎక్స్ఎమ్మెల్యేగా దొరబాబు గారు ఉన్నారు. యువ నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతోనే ఈరోజు ఒక యువకుడిని కిషోర్ గారిని కూడా ఈ కమిటీలో తీసుకోవడం జరిగింది. అలాగే డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు కూడా మనవర్థం జరిగింది. కానీ ఇదేవి ఎవరిని తప్పించడం కాదు, ఇన్ఛార్జీలు తొలగించడం కాదు, అందరికీ బాధ్యతలు అప్పచెప్పించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జనసేన పార్టీ ఉండాలనే ఉద్దేశం తప్పించి ఇది ఎవరు తొలగించారనేటువంటిది అవాస్తవం.
వారికి పూర్తి బాధ్యతలు అనుమతి చేసేటప్పుడు మనస్ఫూర్తిగానే వెళ్ళారని మీరు మనస్ఫూర్తి పార్టీ అధినాయకుడు ఏది చెప్పినా మనస్ఫూర్తిగా పనిచేయవలసిందే. అందులోని జనసేన పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తలు నాయకులు ఉన్నారు. పార్టీ నాయకుడి మాట అందరికీ సులువుగారు. ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళాలి. అది కాదు సార్, ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జా కాదా? ఇప్పుడు ఈజ్ నాట్ ఇన్ఛార్జ్. అలాగే ఐదుగురు సభ్యుల కమిటీలో ఉన్నారా లేదా? 5 కమిటీ సభ్యులు లేదు అంటే ఇక్కడి నుంచి తొలగించినట్టే కాదండి? తొలగించడం కాదు, వేరే పని బాధ్యత. మీరు ఉన్నారు వెళ్ళి కాకినాడ కవర్ చేయమంటే దాన్ని టీవీ నైన్ తొలగించినట్టు కాదు. అంటే మళ్ళీ ఇక్కడికి వస్తారన్నా? నేనైతే మళ్ళీ వచ్చేస్తాను ఇక్కడికి. ఆయన అవసరం ఉందంటే ఖచ్చితంగా వస్తారు. పిఠాపురం సంబంధించి ఏ బాధ్యత లేదు. ఆయన అనుపత్రి పూర్తి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.